నెలలు నిండుతున్నాయి కదా తరంగిణి, అందుకే డాక్టర్ గారి చేత చెకప్ చేద్దామని తీసుకొచ్చాను. వెళ్ళండి. డోంట్ వరీ అమ్మా. నీకు నీ కడుపులో ఉన్న బిడ్డకు ఏ ఇబ్బంది లేకుండా రంజని చూసుకుంటుంది. నా కుటుంబం నుంచి నన్ను వేరు చేశాక ఏమిటి నన్ను బాగా చూసుకునేది మీరు? కుటుంబం ఎంత అందమైన మాట చెప్పావు తరంగిణి. మేము నీలాగే ఓ తల్లి కడుపును పుట్టిన బిడ్డలం. ఓ తండ్రి ఆలనా పాలనా కోసం పరితపించిన ఒకనాటి చిన్న పాపలం. అటు సమాజం, ఇటు మనసు రెండూ మమ్మల్ని నరకయాతన పెడుతుంటే ఎన్నో ఏళ్ళేంటి జీవితాంతం అనుభవించేలా చేశారు మమ్మల్ని కన్నవాళ్ళు. మేము ఎంత బాధపడ్డామో ఆలోచించలేవా? మీకు జరిగింది అన్యాయమే, కాదండో లేదు. కానీ నా కుటుంబంలో ఎవరి మీదో పగతో నన్ను దాచిపెట్టడం దారుణం కాదా? కేవలం నన్నొక్కదాన్ని కాకుండా నా కోసం పరితపించే నా వాళ్ళందరినీ బాధ పెట్టడం ప్రతీకారమా? మా జన్మలకు కారణమైన వాళ్ల వల్ల మా కుటుంబాలు బాధపడ్డాయి. అదేమిటో వాళ్ళకి తెలియాలి. అందుకే నిన్ను కిడ్నాప్ చేశాం. మీ పగ మా మామగారి కుటుంబం మీదైతే నా కన్న తల్లిదండ్రులు ఏ పాపం ఎరగరే? వాళ్ళనెందుకు బాధ పెడుతున్నారు? మంచి ప్రశ్న వేశావు తరంగిణి. ఇది ఉద్యమం. ఒకరు చేసిన పాపానికి ప్రతీకారం తీర్చుకునే త్రోవలో ఎందరో అమాయకులు కూడా బాధను అనుభవించాలి. ఏ పాపం చేయని వాళ్ళు కూడా బాధపడితేనే గాని పాపం చేసిన వాళ్లను అమాయకులు అసహించుకోరు. అందుకోసం తప్పదు. ఏ ఉద్యమంలో అయినా శత్రువుతో పాటు సామాన్యుడు బాధను అనుభవించాలి. డాక్టర్, ఓ పవిత్రమైన వృత్తిలో ఉండి ఇలా చేయడం మీకు వృత్తిద్రోహం అనిపించడం లేదా? లేదు, నేను నా వృత్తికి ద్రోహం చేస్తున్నాను అనుకోవడం లేదు. డాక్టర్గా మంచి మేలైన చికిత్స చేస్తున్నాను. కానీ వ్యక్తిగా నాకు దొరికిన అవకాశాన్ని ఉద్యమానికి ఉపయోగించాలని అనుకుంటున్నాను. డాక్టర్, సమర్థించుకోకండి. మీ మనసుకి మీరు సమాధానం చెప్పలేరు. సారీ సిస్టర్, మాలాంటి పిల్లలకు మనసులో వేరే ప్రశ్నలుండవు. మమ్మల్ని, మా బ్రతుకుల్ని బజారు పాలు చేసిన ఆ మనిషిపై ఎప్పుడు పగ తీర్చుకుంటారు, ఆ కుటుంబాన్ని ఎప్పుడు నరకంలో మారుస్తారు అన్న ప్రశ్నలే మా మనసులో ఉంటాయి. ఇదే ఉద్యమం అని మీకు మీరనుకుంటే సరిపోదు. మోసగించిన మగాడినే దూషిస్తున్నారు గాని మోసపోవడానికి అవకాశం ఇచ్చిన ఆడవాళ్ల గురించి ఆలోచించడం లేదు మీరు. మోసపోయిన ఆడదాని గురించి ఆలోచించమంటున్నావా తరంగిణి? శభాష్! పురుషాధిపత్య సమాజంలో ఆడదాని బ్రతుకును గురించి అంచనా వేయలేని ఓ ఆడదానిగా నువ్వీ ప్రశ్న వేశావు. సమాధానం విను. ఆడపిల్ల పుట్టినప్పటినుంచి అన్నదమ్ములకు లోకుగా పెరగాలి. అమ్మ వంట పని దగ్గర్నుంచి అన్నయ్య వస్తువులు అందించటం వరకు ఆ ఆడపిల్లే పని మనిషిగా ఎదగాలి. ఎదురు మాట్లాడితే ఆడపిల్లలే రేపు అత్తారింట్లో అనుభవించాలే, అన్నీ నేర్చుకో అనే మాటలు, అమ్మానాన్నల ఈటిపోట్లు, పెద్ద మనిషి అని ముద్రవేసి గాజుబొమ్మల అతిభద్రంగా ఆంక్షలు విధిస్తారు. చదువు నెపంతో బయట ప్రపంచానికి వచ్చిన ఆడపిల్లకు ఈ రంగుల ప్రపంచం అంతా వింతగా ఉంటుంది. ప్రేమ అనే గాలానికి తేలిగ్గా చిక్కే అమాయకత్వం ఆడదానిది. చిన్నప్పట్నుంచి ఇంట్లో పెద్దలు, తోబుట్టువులు చెప్పే మాటలను విని నమ్మడమే తప్ప లాజిక్గా ఆలోచించే అవకాశం లేని ఆడపిల్ల పరాయి మగాడి మాటలకు మంత్రముగ్ధురాలవుతుంది. నమ్మి నాశనమైపోతుంది. ఇంకెక్కడుంది ఆడదానికి ఆలోచించే శక్తి? ఏ ఆడది నమ్మకం లేకుండా తనని తాను అర్పించుకోదు. ఆ నమ్మకాన్ని దాని పాలిట నరకంగా మార్చి పబ్బం గడుపుకుపోయే మగాణ్ణి వెనకేసుకొస్తావా తరంగిణి? ఆడపిల్ల ఎదిగేదాకా ఇల్లే పంజరం అన్న ధోరణిలో మాట్లాడారు. పంజరంలోంచి బయటపడ్డ పక్షి కూడా ఏడేగ కళ్లకు కనపడకుండా తప్పించుకుని బతుకుతుంది. స్వేచ్ఛ దొరికిందని
తన్ను తాను మర్చిపోయిన పక్షే డేగకు బలవుతుంది. అది పక్షి తప్పు కాదంటారా? ఉపమానాలు చెప్పి నన్ను ఒప్పించలేవు తరంగిణి. రేపు పుట్టబోయే నీ బిడ్డను కొన్నాళ్లు మా అధీనంలో పెంచాక ప్రపంచం మీదకు వదులుతాం. అప్పుడు చెప్పు ఈ ఉపమానాలు. ఒక్క నిమిషం అండి. హా, హలో, నేను సిస్టర్, మీ నాన్న సొంత భార్య కొడుకుని. బాగున్నావా? నువ్వా? ఎందుకు ఫోన్ చేసావు? అదేంటి సిస్టర్, మా నాన్న ఆస్తి కోసం కోర్టుకెక్కి వాటా తీసుకుని మరీ డాక్టర్ చదివావు. ఆ డాక్టర్ చదివి ఇప్పుడు నువ్వు చేస్తున్నది అనుమానానికి తావిస్తోంది. నేనేం చేశాను? అదే 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 అర్థం కాక ఫోన్ చేశాను. నీకు ఆ మాతృశ్రీ నిలయానికి సంబంధం ఏమిటో, ఎందుకు రోజు ఆ నిలయానికి వస్తున్నావో తెలుసుకోవాలనుంది. ప్లీజ్ 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 చెప్పవా సిస్టర్, ఒక్కసారి చెప్పవా? అది నీకు అనవసరం. అలా అనుకో సిస్టర్, నువ్వు చాలా సీక్రెట్గా అక్కడికి రోజు మెడికల్ కిట్తో వెళ్తున్నావు అంటే ఏదో చిదంబర రహస్యం ఉందన్నమాట. చెప్పవు? చెప్పను. అది నీకు అనవసరం. వాడే ఆ చంద్రశేఖర్. వాడే బండారు సుబ్బారావు కొడుకు వెంకటేశ్వరరావు. అక్క, వాడికి ఇల్లు తెలిసిపోయింది. ఈ పరిస్థితుల్లో తరంగిణ్ణి ఇక్కడ ఉంచడం మంచిది కాదు. ఓకే 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 ఆ, మీరు వెంటనే వెళ్ళి బీచ్ రోడ్లో ఉన్న మన కాటేజ్ శుభ్రం చేసి తొందరగా రండి. తరంగిణిని చీకటి పడ్డాక అక్కడ మారుద్దాం. వెళ్ళండి వెళ్ళండి. అక్క, నేను వెళ్తాను. ఒకవేళ వాడు ఇక్కడికి వచ్చినా రావచ్చు. మీరు జాగ్రత్త. అలాగే, ముందు నువ్వు పద పద. వస్తానక్క. నువ్వు జాగ్రత్త. అలాగే. అయితే ఆ మేనేజర్కు కూడా ఈ కిడ్నాప్లో భాగం ఉందన్నమాట. వాట్ డూ యు సే? వాడు మాకు శత్రువు. వాడి కోసం నిన్నెందుకు కిడ్నాప్ చేస్తాం? మరి డాక్టర్ ఎందుకు భయపడింది? డాక్టర్ తల్లిని వాడి తండ్రి మోసం చేస్తే డాక్టర్ పుట్టింది. వాడి మీద కోర్టులో గెలిచి మెడిసిన్ చదివింది. అది వాడికి డాక్టర్కి సంబంధం. మా ఇంట్లో అదెవరో చెప్పొచ్చు కదా. చెప్పను. ఎవడు నాకు ద్రోహం చేశాడో మీ ఇంట్లో వాళ్ళు వాళ్లల్లో వాళ్లే మదనపడి టెన్షన్తో నానాయాతన అనుభవించాలి. ఈరోజే నిన్ను ఈ చోటు నుంచి వేరే చోటుకు మారుస్తాను. తయారుగా ఉండు. ఏం తయారు కాను? నాకేమున్నాయి కనుక? అవును, ఇక నుంచి నీకేం కావాలో అడుగు, అన్నీ అరేంజ్ చేస్తాను. నాకు నా కుటుంబం కావాలి. ఆ ఒక్కటి అడక్కు. ఈ ఒక్కటే చాలు నేను మా ఇంటికి వెళ్ళడానికి, దీన్ని ఆట కట్టించడానికి.
హలో 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 నేనండి తరంగిణిని. తరంగిణి 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 నువ్వో తరంగిణి? ఇది నిజమా కళ? తరంగిణి నువ్వు నువ్వెక్కడున్నావు తరంగిణి? అదే నాకు తెలియడం లేదండి. తెలియడం లేదా? ఆ ప్లేస్ ఎక్కడో నాకు తెలియడం లేదు. నువ్వెక్కడున్నావో నీకు తెలియడం లేదా? అసలు ఏం జరిగింది తరంగిణి? నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరు? అవన్నీ చెప్పే టైం లేదండి. మీరు వెంటనే వచ్చి నన్ను విడిపించండి. మళ్ళీ నన్ను ఎక్కడికో మార్చే ప్రయత్నంలో ఉన్నారు. ఏమిటి? నిన్ను మార్చే ప్రయత్నంలో ఉన్నారా? ఎవరు వాళ్ళు? ఇప్పుడు అది చెప్పే టైం లేదండి. ఇక్కడ ఏదో పొలిటికల్ మీటింగ్ జరుగుతున్నట్టుంది. మైక్ లో వాళ్ళ మాటలు వినపడుతున్నాయి. ఆ మీటింగ్ ఎక్కడో తెలుసుకోండి. ఏమండి అన్నట్టు ఈ ఇంటి పక్కనే ఆంజనేయ స్వామి కూడా ఉన్నట్టుంది. పొద్దునే హనుమాన్ చాలీసా వినపడుతుంది. ఇంకో విషయం అండి, నన్ను దాచిన ఆవిడ పేరు కుముదిని. నువ్వేం కంగారు పడకు తరంగిణి. నేను ఎలాగైనా సరే నువ్వు ఉన్న చోటుకు వచ్చేస్తాను. అలాగేనండి, త్వరగా వచ్చేయండి. చాలు తరంగిణి, చాలు. ఈ మాత్రం ఆనవాళ్ళు చాలు. నువ్వు ఉన్న చోటికి వెంటనే వచ్చేస్తాను. నువ్వు జాగ్రత్త. నువ్వేం కంగారు పడకు. వచ్చేస్తాను, ఇప్పుడే వచ్చేస్తున్నాను. प्रिंसिपल आओ, बाहर आओ। आओ। प्रिंसिपल
ఈ లుచ్చగాళ్ళని నన్ను కొట్టమని పంపావు ఎందుకు? వీళ్ళెవరో నాకు తెలీదు. జూట్ జూట్ వీళ్ళని నువ్వే పంపావని ఈ లుచ్చాలే చెప్పారు. వీళ్ళే చెప్పారని చెప్పావుగా, నమ్మితే నమ్ము. నమ్మడం కాదే సైతాన్, నా కాలు గోరును కూడా నువ్వు నీ మనుషులు ఏమీ చెయ్యలేరు. ఆడదానివై పుట్టి అమ్మాయిలతో వ్యాపారం చేస్తున్న నీ బ్రతుకును నా ఎస్ఐ బేట బయట పెట్టాడు. నిన్ను జైలుకు పంపేదాకా నిద్రపోడు. నేను తలుచుకుంటే నిన్ను నరికి పోగులు చేయగలను, కానీ నువ్వు జైలుకి పోవాలి. నీలాంటి నీచ్ కమ్మినేగాళ్ళకి నీ బతుకు తెలవాలి. అందుకే వదులుతున్నాను. దేఖో, ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే నరికి పోగులు పెడతాను. యాద్ రఖో. క్యా దేఖ్ రహే హో? ఇలాంటి ఆడది మీ వీధిలోనే ఉండకూడదు. మీకు ఆడపిల్లలుంటే ఇది మాయ చేసి అమ్మేస్తుంది. దీని మనుషుల్ని బయటికి తరమండి. ఖబర్దార్. కొంచెమైనా బుద్ధి ఉండాలి. చూడడానికి ఏమో గొప్ప మనిషిలా ఉంది, చేసేయన్ని ఎదవపాలు. ఇలాంటి వాళ్ళని అసలు ఊరుకోకూడదు. ఇలాంటి వాళ్ళు ఎందుకు బతుకుతారో ఏంటో. ఏ రైలు కింద బస్ కింద పడి చావచ్చుగా. పాడు బతుకులు. ఆకలేస్తుందిరా. అయ్యో. పదండి, సరే, పదండి, మనకి పదండి, వెళ్దాం. వాళ్ళే చూసుకుంటారు.
తరంగిణి తరంగిణి ఏమండి తరంగిణి ఏమండి తరంగిణి తరంగిణి ఏమండి ఏమండి నేనేనండి మీ తరంగిణిని. తరంగిణి మీ కోడలను కిడ్నాప్ చేసిన మనిషి హత్యకు గురైంది. ఆమె హత్యకు ఉపయోగించింది మీ కత్తే. నిజానిజాలు న్యాయస్థానంలో తేల్చుకోండి. ఏంటి సార్, స్నేహితుడు ప్రాణాపాయంలో ఉంటే తప్పని పరిస్థితుల్లో భర్తగా సంతకం చేసినందుకే అనుమానించిన మనిషితో ఎలా బతకగలండి?